తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఆర్ డైలాగులు వినాలని నాటి జనరేషన్ తెలుగు ప్రేక్షకుడు అనుకునేవాడు. తెలుగు సినీ పరిశ్రమను ఏలిన నందమూరి తారక రామారావు చేయని పౌరాణిక పాత్ర అంటూ బహుశా ఏది మిగిలి ఉండదు. ఎన్టీఆర్ డైలాగులు చెప్తే ఎలా ఉంటుందో తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్లిష్టమైన సమాసాలున్నా, కష్టమైన సంస్కృతి పదాలున్నా, లెంత్ ఎన్ని పేజీలున్నా సింగిల్ టేక్లో అనర్గళంగా డైలాగులు చెప్పేయడం అన్నగారికి సాధ్యం. ఇక నేటి తరం టాప్ హీరోల విషయానికి వస్తే భారీ డైలాగులు అనగానే అందరికీ గుర్తొచ్చేది బాలయ్యే. రాజసం, పౌరుషం ఉట్టిపడేలా డైలాగులు చెప్పే దమ్మున్న నేటి నటుల్లో బాలయ్య నెంబర్ 1 అనడంలో సందేహం ఉండదు. ఏవైనా సభలు, ఇతర కార్యక్రమాలకు బాలయ్య వస్తే ఆయన ఏదో ఒక భారీ డైలాగ్ చెప్తే బాగుండు అని అభిమానులు ఎదురు చూస్తారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తుండగా బాలయ్య ఓ భారీ డైలాగ్ చెప్పాల్సిన సందర్భం ఎదురైంది. విమానంలో బాలయ్య పక్కనే కూర్చున్న ఓ ప్రయాణికుడు పౌరాణిక చిత్రాలను యాపాల్లో చూస్తూ ఉన్నాడు. అతన్ని బాలయ్య గమనించాడు. దాంతో అతడు కూడా బాలయ్యను మర్యాదపూర్వకంగా పలకరించి సరదాగా ఒక డైలాగ్ చెప్తారా సార్ అని అడగగానే బాలయ్య ఒప్పుకున్నారు. మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన దానవీర శూరకర్ణ చిత్రంలోని ఒక భారీ డైలాగ్ను గుక్క తిప్పుకోకుండా ఓ పక్క ప్లే అవుతున్న ఆ చిత్రం క్లిప్పింగ్తో ఏమాత్రం నాన్సింగ్ కాకుండా పక్కా టైమింగ్లో బాలయ్య చెప్పేశారు. ఇదంతా వీడియో తీశారు. ఆ వీడియో ఇదిగో ఇలా యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. డైలాగులు చెప్పడంలో బాలయ్యకు బాలయ్య సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా